హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 42, వేస్ట్ 36, ఆర్మ్ హోల్ 9.5 మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ మనం బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలనేది ఆది బ్లౌజ్ నుంచి మీకు చూపించాను, వీడియో పెట్టాను ఆల్రెడీ. చూడండి. ఇప్పుడు లెంత్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచ్, 3/4 ఇంచ్ యాడ్ చేస్తే పావు తక్కువ 15 మార్క్ చేయండి. 1/2 ఇంచ్‌కి మళ్ళీ మార్క్ చేయండి. 2 లైన్స్ ఈ విధంగా డ్రా చేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6. ఈ లైన్‌లో చెస్ట్ వస్తుందని తెలుస్తుందండి. చెస్ట్ ఎక్కడుందంటే మనం చెప్పలేము దీని మీద, క్లాత్ మీద. అందుకే ఈ లైన్‌లో చెస్ట్ వస్తుందని చెప్తున్నాను. చెస్ట్ 42 అంటే డివైడెడ్ బై 4 అంటే 10.5. ఓకేనా. -1 అంటే 9.5. 10.5లో నుంచి ఒకటి తీసేయండి, 9.5 వస్తుంది. అదే ఆర్మ్ హోల్ అండి. ఈజీ. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. ఆర్మ్ హోల్ ఇంటూ 4 + 4 వేసిన 42 వస్తుంది. ఏదైనా ఒకటేనండి. ఓకేనా. 1.5కి కార్నర్లు ఈ విధంగా మార్క్ చేసేసుకుని చూసుకోవాలి. చెక్ చేసుకుంటే 9.5 వచ్చింది. వెరీ గుడ్. ఓకేనా. ఈ విధంగా రావాలండి ఎప్పుడైనా కానీ. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు పైనుంచి కొలిసేస్తున్నారు, మాకు తెలియట్లేదండి, పైనుంచి చేస్తే ఫిట్టింగ్ బాగుంటుందా అని అడిగారు. దానికి కూడా రిప్లై చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. చూడండి. పైన 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇట్లా 1/2 ఇంచ్ వదిలేసి కొలవండి. మనం స్టిచ్ చేసినప్పుడు పైన షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. సైడ్ కుట్టినప్పుడు లోపలికి కుడతాం కదా, 1/2 ఇంచ్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలా చెక్ చేసుకోవాలండి. ఓకేనా. వేస్ట్ 36, 1 పార్ట్ 9. ఓకే. 4 9 36, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. 2 లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. ఓకేనా. చూడండి. పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. నేను మళ్ళీ మీకు కస్టమర్ బ్లౌజ్తో చూపిస్తున్నానండి. చూడండి, పెట్టేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే ఎంత ఉందనేది సైడు ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలో తెలుస్తుందన్నమాట. ఓకేనా. 2.5 మార్క్ చేయండి పైన. నెక్ విడ్త్ 4.5 అంటే 5 మార్క్ చేయండి. 4.5కి ఒక 1/2 ఇంచ్ కలపండి. ఓకే. 5 మార్క్ చేయండి. 4.5 అసలు, కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్. ఇప్పుడు సైడ్‌కి పావు తక్కువ 3 ఇంచులు. పైన 2.5 పెట్టాం కదా, కింద పావు తక్కువ 3 పెట్టేసి ఈ విధంగా క్రాస్‌గా మార్క్ చేయండి. ఓకేనా. ఇప్పుడు స్టార్ నెక్ అండి నేను డ్రా చేస్తుంది. 1.5 పైకి మార్క్ చేసి ఈ విధంగా క్రాస్‌గా మార్క్ చేయాలి. ఓకే. ఈ మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఇలా మార్కింగ్ మీదే కట్ చేయాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేయొద్దు. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కార్డ్ పెట్టండి. సెంటర్ కార్డ్ పెడితే డాట్స్ ఎక్కడ వేయాలని మనకు తెలుస్తుంది. చంకలో కూడా ఈ విధంగా కార్డ్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. వీల్ తీసి మార్క్ చేస్తే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఇలా మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. ఫోల్డింగ్ రివర్స్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ విధంగా రివర్స్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేయాలి. చూడండి 4 లేయర్స్ రావాలి. 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసి హ్యాండ్ లెంత్ 9, దానికి 3/4 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. ఆర్మ్ డౌన్ 3.5 దగ్గర మార్క్ చేయండి. సేమ్ మెజర్మెంట్స్ 9 పావు తక్కువ 10 దగ్గర మార్క్ చేసి పైనుంచి 3.5, నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంది కదా, 3.5 మార్క్ చేయండి. చూడండి, నేను పుష్ప హ్యాండ్ డ్రా చేస్తున్నానండి. 2 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ అయినా పర్లేదు, 1.5, 1 ఇంచ్ మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. క్లాత్ను ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ 9.5, క్రాస్గా ఈ విధంగా 9.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ నేను నాకు సరిపోవట్లేదు క్లాత్, అందుకే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తక్కువ పెట్టేసి ఈ విధంగా. ఓకేనా. 9.5, మిగతాది ఖర్చు 1.5 ఉండాలి, సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా 1.5. హ్యాండ్ లూజ్ 6కి మార్క్ చేయండి. అక్కడి నుంచి 1.5కి మార్క్ చేసేయండి. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. క్రాస్గా వస్తుంది. లైన్స్ ఈ విధంగా డ్రా చేయండి. పైకి 2.5 మార్క్ చేయండి. పఫ్కి పైన కొంచెం పఫ్ రావాలి కదా, 2.5 మార్క్ చేయండి. 1.5 ఇట్లా మార్క్ చేయండి. స్టార్టింగ్ 1.5 చేసి అక్కడి నుంచి కరువు తిరగాలి. ఎప్పుడైనా హ్యాండ్ ఫస్ట్ స్ట్రైట్‌గానే ఉంటుంది, అక్కడి నుంచి కరువు తిరుగుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీయండి. స్కేల్ నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఈ విధంగా పెట్టుకుంటే నీట్‌గా వస్తుందండి. ఇక్కడికి మార్క్ చేసేయాలి. స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుందండి ఈ పార్ట్. కొన్ని కటింగు అన్నిటికి ఒకలాగానే ఉంటాయి. స్టిచ్ చేసేటప్పుడు మనం ఆ ప్యాటర్న్ బట్టి మార్చుకుంటూ వెళ్తాము. ఇక్కడ వీల్ మార్క్ చేసుకుంటే ఒక స్టిచ్ పడుతుంది. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. పుష్ప హ్యాండ్ అన్న,
బాహుబలి హ్యాండ్ కొంచెం ఇంచుమించుగా అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొన్ని కొలతలు మారుతాయి. కృష్ణ ముకుంద గాని, ఓకేనా, పఫ్ హ్యాండ్ గాని కొన్ని మారుతా ఉంటాయండి. అంతేను కొలతలు కొంచెం చిన్న చేంజెస్ ఉంటాయి. స్టిచ్చింగ్‌లో హెవీ మార్పు ఉంటుంది. స్టిచ్చింగ్‌లోనే మార్పు ఉంటుంది. కటింగ్‌లో మాక్సిమం ఉండదు. చిన్న చేంజెసే ఉంటాయి. ఓకేనా. చూడండి ఈ విధంగా కట్ చేసేసేయండి. చంకలో కాటు పెట్టండి. ఇక్కడికి మనం కాటు పెట్టుకుంటే ఏంటంటే మనం ప్రిల్ పెట్టుకుంటాం కదా! అక్కడితో ఆగిపోవాలని. ఓకేనా. ఒకవేళ ప్రిల్ పెట్టినప్పుడు మీకు ఎక్కువొస్తే క్లాత్ ఎక్కువొచ్చేసిందనుకోండి మనకి చంకలో హ్యాండ్ క్లాత్ తగ్గిపోయిందనుకో ఒక ప్రిల్ ఇప్పండి. ఒకవేళ ఎక్కువైందనుకో ఓ ప్రిల్ పెట్టండి అంతే. అడ్జస్ట్‌మెంట్ చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసేయండి. ఏమీ లేదు. ఫ్రంట్ ఓపెన్స్ మన వైపు ఉండాలిప్పుడు. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా క్రాస్‌గా పరవండి. చూడండి చిన్న అతుకు పడుతుంది. ఓకే. ఫ్రంట్ నెక్ 6½ మార్క్ చేయండి. పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచండి. రౌండ్ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి. సైడ్‌కి 1 ఇంచ్ ఉంచండి. ఈ విధంగా క్రాస్‌గా ఉంచాలి. మన ఫ్రంట్ పార్ట్‌లో డాట్‌లేసినప్పుడు మన క్లాత్ తగ్గిపోతుంది. ఈ విధంగా ఉంచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 సమానంగా తీసుకోవచ్చు స్టిచ్ చేసేటప్పుడు. ఓకేనా. సేమ్ చంకలో క్లాత్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా కట్ చేసేయండి. ఓకే. ఈ విధంగా కట్ చేసేసుకుని నెక్ పార్ట్ కూడా తీసేయండి. ఎప్పుడు క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి. అంతేగాని క్లాత్‌ని తిప్పేసుకోవద్దు. తిప్పుకుంటే ఏమవుతుందంటే జరిగిపోతుంది క్లాత్. ఓకే. ఈ విధంగా కట్ చేసేయండి. చంకలో వీల్ మార్క్ చేయండి. చంకలో లోతు తీయాలి కదా మనం. వీల్ మార్క్ చేయండి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చెస్ట్‌లో ఒక పార్ట్ అండి. ఓకే. చూడండి 10 పెట్టాను. ఒక పార్ట్ అంటే 10½ అక్కడి నుంచి 1½ 2½ కామన్‌గా పెడతాము. కాకపోతే కస్టమర్ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల పైన నేను 10 ఇచ్చాను. అక్కడి నుంచి 1½ ప్లస్ 3 ఇచ్చాను. ఏదైనా ఒకటేనండి. 10½ 1½ 2½ ఏదైనా 14½ వస్తుంది. కాకపోతే చెస్ట్ కొంచెం హెవీగా ఉండటం వల్ల నేను ఇలా పెట్టాను. కింద పార్ట్‌కి 3 ఇచ్చాను. చెస్ట్ 42 అంటే 1 పార్ట్ 4:15 వస్తుంది. పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. కలిపిన తర్వాత 4:30 పావుతక్కువ 2 4:30కి ముందుకు పావుతక్కువ 2 వెనక్కి పావుతక్కువ 2 అంటే చెస్ట్ 42/24 వేయండి. 1.75 సంథింగ్ వస్తుంది. ఓకేనా. ఆ విధంగా వేసుకోవాలి. చెస్ట్ ఎప్పుడైనా మనకి తెలియకపోతే ఎంత డాట్ పెట్టుకోవాలని తెలియకపోతే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత ఉందో అదే విధంగా అంత మెజర్ చేసి మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ వేసుకోవాలి. ఈ విధంగా వేయండి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చంకలో కంపల్సరీ లోతు తీయాలండి. 1/2 ఇంచ్ తీయాలి. కొంచెం హెవీగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంటే 3/4 ఇంచ్ కూడా తీయొచ్చు. రెండింటిని సెంటర్ చేసి ఈ విధంగా చంకలో డాట్ వేసేయండి. 1 ఇంచ్ పైకి మార్క్ చేసి కింద నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసి ఈ విధంగా స్కేల్ తీసుకుని కొంచెం షేప్ తీసేయండి. ఇలా తీసేయడం వల్ల చెస్ట్ పట్టుకుని ఉంటుంది. నీట్‌గా ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా బ్రా ఏసుకోకపోయినా బానే ఉంటుంది చెస్ట్ పార్ట్. ఓకే. ఇట్లా కట్ చేసుకుంటే కప్ సైజ్ బాగుంటుంది. మనకి నీట్‌గా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఏమీ కట్ చేయొద్దు. ఇప్పటికి మనకి చూడండి డాట్ ప్లేస్‌లో మెయిన్ డాట్ ప్లేస్‌లో అతుకు పడుతుంది చిన్నది. ఓకే. చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు మనం బ్యాక్ లెంత్ 14 తీసుకున్నాం కదా! దానికి 3/4 ఇంచ్ యాడ్ చేసాం. అంటే పావుతక్కువ 15 వచ్చింది. ఓకేనా. ఫ్రంట్ లెంత్‌లో ఎంతొచ్చింది? మనకు 14 వచ్చింది. ఓకే. పైన 1/2 ఇంచ్ అవి చూస్తే 14:30 అట్లా వచ్చేసింది. ఫ్రంట్ లెంత్ పావుతక్కువ 15 వచ్చింది. బ్యాక్ లెంత్ 14:30 వచ్చింది. చూడండి. ఒకసారి మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి చూపిస్తాను. చూడండి ఈ అడ్జస్ట్‌మెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్న క్లాత్ తీసి ట్రయాంగిల్ లాగా తీసుకొని అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి ఈ పీస్. ఇలా తీసుకోండి. ఒక పీస్ తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ వీడియోస్ ఏమైనా కావాలంటే మన దాంట్లో జాయింట్ వేసుకోవడం ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. కార్డ్ పెట్టేసేయండి. చంకలో లోతు తీసేసేయండి. చంకలో లోతు కంపల్సరీ తీయాలండి. ఈ సైజుకి 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ తీసినా పర్లేదు. 1/2 ఇంచ్ తీసేయండి సరిపోతుంది. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకే 3/4 ఇంచ్ కూడా తీయొచ్చు. ఓకేనా. ఈ విధంగా తీసేసి వీల్ మార్క్ చేసేయండి. ప్రతిదీ వీల్ మార్క్ చేసేయండి. ఇంటూ మార్క్ పెట్టుకోండి. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా. లేకపోతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌కేసేస్తున్నారు. 2 పార్ట్‌లు ఫ్రంట్‌కేసేస్తున్నారు. ఏంటంటే బ్యాక్ పార్ట్‌కి ఇంకో వైపుకి ఉండట్లేదు. ఫ్రంట్‌కి ఒక సైడ్‌కే వచ్చేస్తుంది. రెండో సైడ్ ఉండట్లేదు. అలా ఉండాలి అంటే మనం ఇంటూ మార్క్ పెట్టేసుకొని ఇలా చూడండి ఇదిగో. మనకు కనిపిస్తుంది కదా నీట్‌గా ఇలా మార్క్ చేసేసుకొని క్రాస్ మార్కులు పెట్టేసేయండి ఈ విధంగా. ఓకే. ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచండి. ఈ విధంగా తీసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ పరచండి. చూడండి 1/4 ఇంచే గ్యాప్ వచ్చిద్ది మనకి. ఓకేనా.
చిన్నది కనిపించినట్టు. ఓకేనా? ఒకసారి చూడండి అడుగుతున్నారు. ఇదిగోండి లాస్ట్‌లో పావించి కనిపిస్తుంది. ఓకే. చంకలో మనం లోతు తీసాం కదా! అది కనిపించాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావించి ఉంచాం కదా! అది కనిపించాలి. అలా ప్లేస్ చేసుకోవాలి. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. అడుగుతున్నారు, "అక్క ఇది ఎలా తీసావు? ఏంటి మాకు అర్థం కావట్లేదు. దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేయండి" అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా అర్థం కాకపోతే నేను వీడియో కంపల్సరీ చేస్తానండి. చూడండి ఒక పావించి గ్యాప్ ఉంది. షేప్ బెల్ట్ ఎప్పుడైనా మినిమమ్ 3 ఇంచెస్ ఉండాలి. 3, 3 ½ 4 కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకుందాం. మినిమమ్ 3 అంటున్నాం కదా! 3 ఇంచెస్ తీసుకుందాం. ఈ కూర పీస్ తీసేయండి. ఓకేనా? కింద కూడా ఎడ్జెస్ సమానంగా లేకపోతే తీసేయండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేయండి. ఓకేనా? కొంచెం దూరంలో మళ్ళా 3 ఇంచెస్‌కి మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. ఈ విధంగా డ్రా చేసేసి ఇప్పుడు 4 ఇక్కడ చూడండి 2 ½ దగ్గర మార్క్ చేయాలిలే గాని చూడండి చెస్ట్ వేస్ట్ 36 కదా! 36 అంటే 9 మార్క్ చేయండి. చూడండి సరిపోవట్లేదని క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సరిపోయింది. ఇప్పుడు 4 దగ్గర 4:15 దగ్గర 2:30 తీసుకోండి ఈ విధంగా. ఓకేనా? తీసుకొని చిన్న షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. క్లాత్ కరెక్ట్‌గా సరిపోయిందండి. వేస్ట్ 36 అంటే 9 హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి, కాజా పట్టి 9 ½ అక్కడి నుంచి 1 ½ 11 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలని మళ్ళీ అర్థం కాదేమో మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? చూడండి క్రాస్‌గా ఈ విధంగా మనము హాఫ్ ఇంచ్ తీసాం కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టి పావించి ఈ విధంగా క్రాస్‌గా తీసేసి కాట్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా ఇంటూ మార్క్ పెట్టేయండి. ప్రతిదీ కూడా ఇలా చేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది పని చేసేటప్పుడు. ఓకే. చూడండి కింద వద్ బ్యాక్ పార్ట్ ఉంది కదా! దానికి సమానంగా పెట్టండి. చూడండి బ్యాక్ పార్ట్ కాట్లు మన వైపుకుండాలి. చూసి బ్యాక్ పార్ట్‌కి సమానంగా పెట్టేసి ఎక్కడి వరకొచ్చిందో చూడండి. చూడండి సమానంగా ఉందా లేదా చెక్ చేయండి. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఓకే. 1 ఇంచ్ డౌన్ చేసి ఈ విధంగా కలిపేయాలి. మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలా తీస్తే ఏంటంటే సమానంగా వస్తాయి. అంతేగాని ఏం లేదండి. చూడండి మీకు చూపిస్తాను. ఒకవేళ ఎంత ఉందో కస్టమర్‌ది ఎక్కడి వరకు స్టిచ్ ఉందో అది అక్కడి వరకు ఉంది. మనం స్టిచ్ చేసినప్పుడు అక్కడ జాయింట్ పడిపోతుంది. షేప్ బెల్ట్‌కి దానికి జాయింట్ పడిపోతుందనమాట. ఓకేనా? అలా రావాలి. ఆ స్టిచ్ మనకు అలా రావాలి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్లౌజ్ తీసి మీరు చూసుకోండి. అప్పుడు మీకు ఈ డౌట్ క్లియర్ అవుతుందనమాట. ఈజీ అవుతుంది మనకి. ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకు కొంచెం పనొచ్చినా ఎప్పుడైనా చెక్ చేసుకుంటే ఏంటంటే మనకు పని ఈజీ అవుతుంది. అంతేగాని స్టార్టింగ్, ఎండింగ్ అని ఏం లేదు. ఎప్పుడు చెక్ చేసుకున్నా మనం చేసేటప్పుడు కొంచెం తక్కువ టైంలో ఎక్కువ స్టిచెస్ వేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.